హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. అప్పుడే 4 రోజులు బట్టి బ్రహ్మాండంగా మారుమోగుతోంది ఆ వార్త అనుకోండి. మార్చి 26న రిలీజ్ కావాల్సిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19వ తారీఖుకే వస్తుందన్న వార్త మాత్రం I need all your support అండి. So let's experience the best of cinema on March 19th. Umedam. Thanks. ప్రపంచంలో మొత్తం ఉన్న మెగా అభిమానులు, పవర్ స్టార్ అభిమానులకి చాలా గొప్ప సెలబ్రేషన్స్కి దారి పెద్ద రాజమార్గం వేసింది. ఆ సెలబ్రేషన్స్ గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. మార్చి 26 వరకు వాళ్ళ ప్లానింగ్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఉత్సాహం, ఉరకలు వేసే ఉత్సాహం, వాటన్నిటికీ ఒక 1 వీక్ ముందుకి అంత పెద్ద ఫెస్టివల్ ముందుకు రావడం అన్నది అది నిజానికి ఒక అభిమానులకే సంబంధించిన విషయమే కాదు, టోటల్ ట్రేడ్కి సంబంధించిన ఒక ఫెస్టివల్గా మాత్రమే భావించాలి. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే మామూలుగా ఉండదు. అడవి అంటుకున్నట్టుగా, దావానలం వ్యాపించినట్టుగా ఉంటుంది. అసలు భూనభవంతరాళాలు దద్దరిల్లిపోతాయి. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే. భగత్ సింగ్ అంటే నేను ట్రేడ్ పరంగా చెప్తున్నా. మీరు ఎవరు దీని గురించి ఎవరు విన్నా కూడా దీన్ని ఒక ట్రేడ్ యాంగిల్లోని ఆలోచించాలి. ఎందుకంటే ట్రేడ్ ఆల్వేస్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫ్యాన్ ఫేర్. వైడ్ ఫ్యాన్ బేస్ ఎప్పుడైతే ఉంటుందో ఆ స్టార్స్కి బాక్స్ ఆఫీసులు తలలు వంచి జీ హుజూర్ అని వంగి వంగి సలాములు కొడతాయి. ట్రేడ్ మొత్తం బ్రహ్మరథం పడుతుంది అలాంటి స్టార్స్కి. అలాంటి ఒక గొప్ప స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మళ్ళీ మనం అలాంటి స్టార్ ఈ రోజుకి మళ్ళీ ఇంకొక స్టార్ అలాంటి స్టార్ రాలేకపోయాడు. అంత మాసెస్ని కమాండ్ చేయగలిగే ఒక స్టార్ని మళ్ళీ మనం ఇండియన్ సినిమా మొత్తంలో ఎక్కడా చూడలేదు. అంత గొప్ప స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే. ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తోంది. పైగా దీనికి ముందు వచ్చిన ఓజీ బ్రహ్మాండమైన సూపర్ హిట్, రెచ్చగొట్టి ఉన్న వదిలేడు బ్రహ్మాండంగా సుజిత్ ఆ సినిమాతో. మళ్ళీ పవన్ కళ్యాణ్ తన ఒరిజినల్ ఆర్డర్లో ఆ కైండ్ ఆఫ్ సినిమాని చేయడం అన్నది అంటే ఏ రకంగా అయితే ఆడియన్స్ పవన్ కళ్యాణ్ని చూసి అంటే బ్రహ్మాండమైన ఎక్సైట్మెంట్తో సినిమాని చూడడానికి, లేదా రెచ్చిపోయి సినిమా చూడడానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆ రోజున ఓజీలో ఉన్నాయి. దాన్ని మించి ఈ సినిమా ఉంటుంది. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనుకాడనక్కర్లేదు. ఎందుకంటే మొన్న మాతో రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ చేసినప్పుడే హరీష్ శంకర్ మాట చెప్పడం జరిగింది. నా సినిమాతో నాకే పోటీ అని. గబ్బర్ సింగ్ వచ్చి అప్పుడే 10 ఏళ్ళు కాలం అయిపోతుంది. ఈ మధ్యలో మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ ఇప్పటి వరకు రిపీట్ అవ్వలేదు. కాబట్టి హరీష్ శంకర్ కూడా బ్రహ్మాండమైన ఉత్తేజంతో బ్రహ్మాండంగా పనిచేసి ఈ సినిమాని మళ్ళీ ఒక రికార్డ్ బ్రేకింగ్ ఫిల్మ్గా తయారు చేయాలనే పట్టుదలతో, ఆకాంక్షతో, కృషితో ఈ సినిమా గురించి వర్క్ చేయడం జరిగింది. మొన్న వచ్చిన దేఖ్ లేంగే సాలా పాట అసలు ఏంటి మామూలుగానా? అసలు అంటే ఆ సినిమా ఆ పాటకి వచ్చిన ఇన్స్టాగ్రామ్ వ్యూస్కి ఆ ఇన్స్టాగ్రామ్ వాళ్ళే షాక్ అయిపోయి ఇదేంటి ఇన్ని వ్యూస్ ఎప్పుడూ మేము చూడలేదు ఇన్స్టాగ్రామ్కిలో ఒక సాంగ్ రీల్కి ఇలాంటి వాటికి అని చెప్పి వాళ్ళు మెచ్చుకొని ఎవరు ఈ సాంగ్ చేశారంటే దేవిశ్రీ ప్రసాద్, అమెరికాలో ఉన్న దేవిశ్రీ ప్రసాద్ మళ్ళీ ఫ్రెష్గా దాని మీద ఒక రీల్ చేసి వదలడం జరిగింది. ఇవన్నీ మనం చూసాం. ఇవన్నీ సోషల్ మీడియాలో అసలు మామూలుగా సందడి చేయలేదు, మామూలు సంబరాలు సృష్టించలేదు. ఇప్పుడు అలాంటి సినిమా మళ్ళీ ఆ సినిమాకి ఈ రోజున మార్చి 19 ముందుకు వస్తున్నదంటే సరే పిచ్చి కామెంట్లు, రుచి కామెంట్లు పెట్టడానికి రెడీగా ఉంటారు కదా. దురంధరు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి ఈ సినిమాకి ఇబ్బంది లేదు. దురంధర్ కాదు, 100 దురంధరులు వచ్చినా అంతకన్నా అతిపెద్ద బాక్స్ ఆఫీసు దురంధరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఇంకోళ్ళ వైపు చూడడానికి ఆడియన్స్కి సినిమా బాగుంటే ఓకే బాగుందని చప్పట్లు కొట్టచ్చు. కానీ అంత ఫ్యాన్ ఫేరు గుండెల్లో దాచుకుని, పైగా ఇక్కడ ఒక విషయం మీకు నేను స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రియల్ హీరోగానే ఒక కమోషన్ క్రియేట్ చేసి ఒక బ్రహ్మాండమైన ట్రెండ్ సెట్ చేసి, గబ్బర్ సింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, హరీష్ శంకర్ రాసింది, నేను ట్రెండ్ ఫాలో ట్రెండ్ సెట్ చేస్తానని చెప్పి. ఆ డైలాగులు వాళ్ళకే రికార్డులో నా పేరు ఉండదు, నా
నా పేరు మీదే రికార్డులు ఉంటాయని మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగు, ఇవన్నీ వాళ్ళకి మాత్రమే, ఆ మెగా ఫ్యామిలీకి మాత్రమే చెందుతాయి. అవి వాళ్ళు మాట్లాడితేనే బ్రహ్మాండంగా ఉంటాయి, బాగుంటాయి, సమంజసంగా ఉంటాయి, అర్థవంతంగా సమర్థవంతంగా ఉంటాయి. కాబట్టి అలాగా నేను ట్రెండ్ ఫాలో అను, ట్రెండ్ సెట్ చేస్తానని, అలాంటి ట్రెండ్ సెట్టర్ పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మనం తీసుకుంటే అవతల రాజకీయాల్లో కూడా అంత గొప్ప ట్రెండ్ సెట్ చేసి, అసలు పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే భారతదేశం అంతా ఊగిపోయి అంత గొప్ప పేరు ప్రతిష్టల్ని త్రూ వర్క్ కష్టపడి కొండల్లోని కోనల్లోని తిరిగి ఎక్కడ రోడ్లు రహదారులు లేకపోయినా వాళ్ళకు కావలసిన కార్యక్రమాలన్నింటిని కూడా ఎప్పటికప్పుడు, అంటే సినిమాల్లో చూపించినట్టుగా, అంటే చూడండి ఒకే ఒక్కటి సినిమాల్లో ఎక్కడికక్కడ సంతకాలు పెట్టేసి ఎక్కడికక్కడ, అంటే సినిమాల్లో కట్ వెళ్తాయి, అలా జరుగుతుంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. పడిపోయినా కింద పడ్డా లేచినా ఉన్నా అన్నా నీ వెంట మేము ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి తాలూకు మేనేజ్మెంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ది డెప్యూటీ చీఫ్ మినిస్టర్, ఒక సెన్సేషనల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పేరు మనం ఇండియన్ హిస్టరీలోనే చెప్పాలంటే అదొక పవన్ కళ్యాణ్ పేరు మాత్రం ఒక్కటే చెప్పాలి. అంత అంటే గ్రాస్ రూట్స్ లెవెల్ నుంచి సినిమా ప్రేక్షకులు వేరు, మళ్ళీ ప్రజలు వేరు, ఓట్లేసిన ఓటర్లు వేరు. వాళ్ళు నిజంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఆ ఎన్నికల టైంలో ఓట్లు వేసే కాలంలో ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారేమో, కానీ ఆయన అధికారంలోకి వచ్చాక తన అధికార బాధ్యతల్ని, అధికార విధుల్ని ఆయన నెరవేర్చి మాస్, అంటే అట్టడుగు ప్రజానీకానికి చేరుకున్న విధానం చూస్తే మాత్రం అసలు అది వేరే ఒక చరిత్ర. అంటే రేపు రాబోయే కాలంలో, రేపు రాబోయే దశాబ్దాలలో ఎవరికైనా అది ఒక నడవడికను నేర్పే ఒక గొప్ప పాఠశాలగా ఆయన జీవితాన్ని ఆయన తీర్చిదిద్దుకున్న ఆ విధానం ఈ రోజున ఆయనకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్, నాట్ మ్యాన్ ఆఫ్ వర్డ్స్. అది సినిమాలో మనకి ఆ నిజ జీవన వ్యక్తిత్వం, ఆ నిజ జీవితంలో ఆయన చూపించే పవర్, అంటే ఏదో అంటారు పవర్ ఈజ్ నాట్ పొజిషన్, పవర్ ఈజ్ యాక్షన్ అని చెప్పి, అలాగా ఆ యాక్షన్ని ఆయన త్రికరణ శుద్ధిగా అక్షరాల ముమ్మూర్తుల అక్కడ ప్రదర్శించి అందరినీ ఆదుకుంటున్న విధానం వల్ల ఆయన స్థాయి, ఆయన ఇమేజీ మరింత పెరిగిపోయి ఇప్పుడు ఈ వాతావరణంలో మళ్ళీ ఇలాంటి ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమా రావడం, ఆయన చెప్తున్నాడు కదా హరీష్ శంకర్, ఈసారి చాలా గుండె ధైర్యంతో, చాలా నిర్దిష్టంగా, చాలా ఒక మాట అంటాను, చాలా పొగరుగా కూడా మాట్లాడుతున్నాడు హరీష్ శంకర్ గారు. ఎందుకంటే ఆయన చేసిన వర్క్ మీద, వస్తున్న అవుట్పుట్ మీద, వచ్చిన ఆ కంటెంట్ మీద తనకున్న విశ్వాసం, తను పడ్డ కష్టానికి రిజల్ట్ అయిన ఆ కంటెంట్ మీద తనకుండే ఫెయిత్ అండ్ ట్రస్ట్, ఆ గర్వాన్ని క్రియేట్ చేస్తాయి ఆటోమేటిక్గా. అందుకే ఆ మాటల్లో గొప్ప కమాండ్ కనబడుతోంది, గొప్ప కాన్ఫిడెన్స్ కనబడుతోంది. డైరెక్టర్ అలా ఫీల్ అయిన సినిమాలు ఏవి కూడా ఎప్పుడూ మిస్ఫైర్ అవ్వలేదు, అవి చరిత్రను సృష్టించాయి. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒక వారం రోజులు ముందుకు రావడంతో ఆడియన్స్లో గగ్గోలన్నమాట. ఇప్పుడు ఈ రోజున 19కి వచ్చేస్తుంది అంటే, కాబట్టి దగ్గరలోనే ఉన్నది సినిమా. అండ్ సినిమాని చూసి నిజంగా చెప్తున్నా, రియల్ హీరోకి తేడా లేకుండా పవన్ కళ్యాణ్ అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ఒక్కడే అనే ఒక నిత్య జీవన సత్యం నిరూపణ కాబోతున్న టైము March 19th. వెయిట్ ఫర్ ద డే అండ్ వెయిట్ ఫర్ ద డేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.